తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. పెద్ద ముప్పు ముంచుకొచ్చే ముందే ఓ చిన్న ప్రమాదంతో సంకేతాలు వస్తాయంటారు. సరిగ్గా విశాఖ స్టీల్ ప్లాంట్లోనూ అదే జరిగింది. స్టీల్ మెల్ట్ షాప్లో ఉక్కు ద్రవం ఉప్పెనలా విరుచుకు పడక ముందే SMS-2లో ద్రావణం మొలికింది. అయితే అక్కడ ఉన్న 16 మంది ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కానీ తర్వాత వచ్చిన ముప్పు మాత్రం 8 మందిని పొట్టన పెట్టుకుంది. విశాఖ ఉక్కు కర్మాగారంలో సోమవారం ఒక ప్రమాదం కాదు, 2 ప్రమాదాలు జరిగినట్లు తేలింది. స్టీల్ మెల్ట్ షాప్లో పెను ప్రమాదం జరగడానికి ముందే SMS-2లోనూ దుర్ఘటన జరిగినట్లు వెలుగులోకొచ్చింది. సోమవారం సాయంత్రం 3:57 లాడిల్లో పేలుడు సంభవించి సుమారు 60 టన్నుల ఉక్కు ద్రవం ఒలికిపోయింది. కన్వర్టర్ నుంచి సెకండరీ మెటలర్జీకి ల్యాడర్ వచ్చేటప్పుడు కార్ నిలిపి క్రేన్తో ఎత్తే సమయంలో ఈ బ్లాస్టింగ్ జరిగినట్లు గుర్తించారు. శాశ్వత ఉద్యోగులు 4, ఇన్ఛార్జీలు 2, 10 మంది కళాశీలు, మొత్తం 16 మంది ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ప్రమాదం గురించి తెలిసి తోటి ఉద్యోగులు ఫోన్లు చేయగా యోగక్షేమాలు చెబుతూ మృత్యుంజయులం అంటూ వాట్సాప్ గ్రూప్లలో మెసేజ్లు పెట్టారు. ఆ తర్వాత కొద్దిసేపటికే 4:25 SMS-1లో భారీ పేలుడు సంభవించి 8 మంది అక్కడికక్కడే మరణించారు. స్టీల్ ప్లాంటు యాజమాన్యం భద్రతా నిబంధనల్ని నిర్లక్ష్యం చేయడంతో ప్రాణాంతక ప్రమాదాలు జరుగుతున్నాయని AITUC యూనియన్ కేంద్ర రీజియన్ డిసెంబర్ 9న లేబర్ కమిషన్కు లేఖ రాసింది. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ అండర్ సెక్షన్ 2K ప్రకారం భద్రతా నిబంధనల ఉల్లంఘన, పునరావృతమవుతున్న ప్రమాదాలపై చర్యలు తీసుకోవాలని కోరింది. 2024 జనవరి నుంచి 20 మంది మరణించారని, 200 మందికి పైగా క్షతగాత్రులయ్యారని పేర్కొంది. ప్రమాదాలపై విచారణ నివేదికలు విడుదల చెయ్యలేదని ఆక్షేపించారు. సేఫ్టీ కమిటీ సమావేశాలు జరగట్లేదని, ప్రమాదాల్ని నివారించేందుకు RINL యాజమాన్యం సరైన చర్యలు తీసుకోవట్లేదని ఆరోపించారు. గతేడాది జరిగిన ప్రమాదాల వివరాలతో ఈ ఏడాది మార్చిలో డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్కు సైతం ఫిర్యాదు చేశారు.